హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. ఏమిటి నేను ఇంకా ఇక్కడ లోటులో ఉన్నానా, ఈ ఈదిలో ఉన్నానా అని ఆలోచించేటట్టుగా ఉంటుంది. వారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అంటే సంగీతంలో నిష్ణాతులు చాలా 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 అసలు ఒక ఇట్లా గీత గీసి ఈ గీత మీదే నడవాలి అని చూపించేట్టుగా చెప్పేటటువంటి మహాత్ములు వారు. అద్భుతంగా నిజంగా చాలా చక్కగా చెప్పారండి. ఒక్కొక్క విషయం మనకి మనసులో ఉండేట్టు గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో గట్టిగా మొహమాట పడద్దు. సానుభూతితోటి కాదు, అనుభూతితోటి కొట్టమని ముందే చెప్పారు. ఒక్కసారి గట్టిగా అసలు ఒక్కసారి తెలియకుండా రోమాంచితం అయిపోతూ ఉంటుంది. మంచి మాటలు వింటున్నప్పుడు భగవంతుడు మిగతా అన్నిటికీ తలుపులు పెట్టాడు, కానీ ఈ చెవులకి తలుపులు పెట్టలేదండి. నవరంధ్రాల్లో కళ్ళకి పెట్టాడు. మిగతా ఇంద్రియాలన్నీ బిగబట్టచ్చు, కానీ ఈ చెవులు ఆయన మూస్తే తప్ప మూసుకోవు. ఇక వీడు వినడం అనవసరం అనుకుండి ఆత్మతత్వం కావాలన్న వాడికి ఆపేస్తాడు, వీడు విన్నా దండగా అనేవాడికి ఆపేస్తాడు తప్ప ఎవ్వడికి చెవులు అనేటటువంటివి రెండు గ్లాసుల్లాగా ఇస్తాడు. తాగినంత తాగండి 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 అని రెండు చెవులు 2 గ్లాసులు చేసుకొని ఏమాత్రం అటు ఇటు దృష్టి మరల్చకుండా వినాల్సినటువంటి ఉపన్యాసాలు ఇదిగో మనకి ఇక్కడ 2 కూర్చొని అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఒకటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారు, ఒకటి గంగాధర శాస్త్రి గారు. సంగీతముతోటి వారు గాంధీ గారిని ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. అద్భుతంగా సంగీతంతో వారు చెప్తే సాహిత్యంతో వీరు కారిస్తారు, ముందరికి తీసుకొని వెళ్తారు. ఇలా తుంపి పడేశారండి. నాగుల చవితి తర్వాత వంటకం ఎలా ఉండాలో చేతితో అలా తుంచినట్టుగా ఒక్కొక్క విషయము లోపల ఉండే అజ్ఞానాన్ని తుంచినట్టుగా వారు మాట్లాడారు. సాహిత్య పరంగా ఒక్కసారి గురువు గారు తీసుకొని మాట్లాడడం అనేది మొదలు పెడితే అక్షరము వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అనవసరమైన అక్షరం లోపల నుంచి రాదంట. ఒక చక్కటి శిల్పి అనవసరమైనటువంటి పొరని తీసి అద్భుతమైనటువంటి దేవతామూర్తిని ఎలా చూపిస్తారో, ఏ సందర్భంలో ఏ అనవసరమైనటువంటి అక్షరాల్ని పక్కన పెట్టి ఏ అక్షరాల్ని చూపించినంత మాత్రాన ఆయన చూపించాలనుకుంటే ఎదుటి వాళ్ళ హృదయంలో శిల్పములాగా ఆవిష్కృతమవుతుందో అలా ఆవిష్కరింపజేసేటటువంటి మహాశిల్పి వారు, మహావిద్యాశిల్పి, సారస్వత శిల్పి వారు. ఒక్కసారి గట్టిగా వారికి మనందరి కరతాళ ధ్వనులతో, ఎందుకంటే అక్షరము చాలా శక్తివంతమైనది, అనన్య సామాన్యమైనటువంటిది. బ్రాహ్మడి జీవితం అంతా అక్షరము శబ్దముతోటే ముడిపడి ఉంటుంది. ఎందుకు బ్రాహ్మడి జీవితం, మనందరి జీవితం శబ్దంతో ముడిపడి ఉందండి. కారణము తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ నుంచి ఆకాశం వచ్చిందంటే మొట్టమొదటిది ఏమిటి? ఆకాశమే. ఆకాశంలో వచ్చేదేమిటి? శబ్దము. పరబ్రహ్మము యొక్క ప్రత్యక్షమైనటువంటి శబ్దం ఏది అంటే వేద భాండాగారమే. ఆ వేద రాశి వల్లే ప్రపంచానికి మొత్తానికి ఇవాళ ఏ భిక్ష వచ్చినా, ఏది జరిగినా, ఎక్కడ ఏది ఉన్నా నాకు చాలా ఆనందం వేస్తుంది. అయితే ఆ ఇద్దరి మధ్యలో పెట్టి మా గాంధీ గారు నన్ను నలుపుతున్నారు. సంగీతము సాహిత్యం మధ్యలో నన్ను మాట్లాడమన్నారు. తర్వాత ఈయనేమంటారో అని భయం. ఏదైనా రాగం చిన్నది అందామా అంటే ముందు ఆయన అన్నదానికంటే మించలేమనే భయం. 2 రకాల భయాల మధ్యలో కూర్చోబెట్టి మీరు మాట్లాడండి అయ్యా అంటే కష్టం. మా బాలా శ్రీనివాస్ గారికి నిజంగా ఒక్కసారి అందరూ ఏమనుకోవద్దు, ఒక్క క్షణం లేచి నిల్చొని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు చెప్తున్నారు అంటే మీరు కూర్చోండి గట్టిగా. కారణం ఏమిటి అంటే ఒక సభని నిర్వహించడం అనేది చాలా కఠినమండి. ఇప్పుడే చెప్పారు మనకి పెద్దలు. ఏం చెప్పారయ్యా అంటే, మనం చూడటానికి కుర్చీలు కనిపిస్తున్నాయి, ఇందులో మళ్ళీ మర్యాదల్లో తేడాలు వచ్చినాయనే భావన మన మనస్సులో వద్దన్నా వస్తుంది. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఏదేదో అని రకరకాల ఆలోచన. కానీ ఇలాంటి నిర్వహణ చేయటం చాలా కష్టం. ఒక సభని నిర్వహించడం అనేది చాలా కఠినం. ఇంతమంది మనస్సుల్ని ఓ దగ్గరికి లాగి తీసుకొచ్చి ఇంతమంది జనాల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి ఆ ఏర్పాటు చేయడం అనేది కష్టం. అందులో ఇది ఒకసారి కాదు, పోయిన సంవత్సరం వారి సభ అంటే వదిలిపెట్టుకోకూడదు అనే విషయం నాకు పరిపూర్ణంగా మనస్సుకి నాటి పట్టిందండి. కారణం, అనేక క్షేత్రాల అర్చకులందరినీ తీసుకొని వచ్చి చక్కగా ఇక్కడ అర్చకులందరి దర్శనం చేయించి వాళ్ళ ఆశీర్వచనాలని పోయిన సంవత్సరం ఆయన ఇప్పిస్తే
ఈ సంవత్సరము అక్షరాలకి మూలమైన అక్షర స్వరూపుడైన ఆ పరమాత్మ యొక్క హృదయం ఏదో అదే వేదం. వేదం అంటే సాక్షాత్తు శివుడే. వేద శివశివో వేద వేదాధ్య ఈ సదాశివ. ఆ అక్షర స్వరూపం, ఆ వేద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వేదాన్ని ధరించినటువంటి మహాత్ముల్ని తీసుకొని వచ్చి వాళ్లతో అనుబంధం చేసి వాళ్ళ ఆశీస్సులు ఈ కార్తీక మాసంలో ఆయన మీరు తీసుకోండి అయ్యా అని ఇప్పిస్తుంటే, ఇలాంటి సభకి రాకపోతే ఇంకా ఏ సభకి వెళ్తాను అని వెంటనే అంగీకరించి రావడానికి కారణం అదేనండి. మనందరం అదృష్టవంతులం. ఇంతమంది వేద పండితులు ఉన్నటువంటి సభలో మనం ఉన్నాము. కాకపోతే ఒక్క విషయం, ఆ వేదాన్ని ముందర తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి. ఎప్పుడైనా సరే వేద ప్రతిష్ట అనేది చాలా ప్రధానమైనటువంటిది. సాక్షాత్తు సదాశివుణ్ణే మనం ఇక్కడికి ఆహ్వానం చేసినట్టు. కాబట్టి ఆ శివస్వరూపులైనటువంటి వేద పండితులందరికీ సాష్టాంగ ప్రణామాల్ని నేను ఇక్కడ నమస్కారం తెలియపరచుకుంటూ, ఇవాళ టీవీలలో